వెల్కమ్ టు మట్టి విగ్రహం భాగం 1. ఇది అనమాట భాగం 1. ఇందులో నేను చెప్పేది ఏంటంటే విషయము అసలు అంటే అదే గణపతి ఉంటాయి కదా, ఆ గణపతి ఎలా పుట్టాడు, ఇంకా ఏమేం చేశారు, ఇవన్నీ చెప్తాను చూడండి. అలా చూసే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చెప్తున్నాను చూడండి. అంటే ఇప్పుడు వినాయకుడు అన్నా కదా, తన తల్లి పార్వతి ఉంది కదా, పార్వతి మంచి అంటే ఇది పసుపు రాసుకుంటుంది అన్నమాట. పసుపు ఉంటాయి కదా, మనకు ఇది ఏమైనా దెబ్బలు కానీ ఏమైనా తగిలితే పసుపు పడతాయి కదా, ఆ పసుపు అన్నమాట. ఆ పసుపు రాసుకుంటుంది అన్నమాట ఒళ్ళంతా, అంటే ఇలా రాసుకుంటుంది మొత్తం. ఆ పసుపుని ఏం చేస్తుందంటే ఒక చోట పెట్టి అంతా తీసేస్తుంది అన్నమాట. తీసి ఒక మనిషిలాగా చేసి దానికి ప్రాణం పోస్తుంది అన్నమాట తన శక్తులతో. తనే అన్నమాట వినాయకుడు. అంటే ఇంకా మనిషిలాగా చేసి మొత్తం చేసి వినాయకుడిని అయితే చేసిందనమాట. ఇంకా అయిపోలేదు, చెప్తాను చూడండి. అప్పుడు తల్లి ఏమంటుందంటే వినాయకుడితో, బాబు నేను స్నానానికి వెళ్తున్నాను, ఇలాగ నా కాపలా ఉండు, ఎవరిని రానీకు అని చెప్తాడనమాట వినాయకుడు ఏం చేస్తాడు, ఒక పక్కనే ఉన్న కర్ర తీసుకొని అంటే అటు ఇటు తిరుగుతున్నాడు, ఎవరు రాకుండా చూసేదానికి అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. అప్పుడే ఇది శివుడు అంటారు కదా, అదే గణపతి వాళ్ళ నాన్న, ఆ శివుడు ఏం చేస్తాడు, ఇది నంది ఉంటుంది కదా, అదే తన వాహనం ఉంటుంది కదా, ఆ వాహనాన్ని అంటే నందిని పంపిస్తారనమాట. ఎక్కడికి, పార్వతి దగ్గరికి పంపిస్తారనమాట. అప్పుడే గణపతి కాపలా ఉన్నాయి కదా, పార్వతీదేవి స్నానం చేస్తుంటే కాపలాగా ఉన్నాయి కదా, నందే మంచి వెళ్ళాలని చూస్తారు లోపలికి. కానీ అదే వినాయకుడు ఉంటాయి కదా, అదే గణపతి వినాయకుడు, అసలేం పేరు వినాయకుడు అనుకుంటా నాకు తెలిసి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలా పేర్లే ఉన్నాయి వినాయకుడికి. వినాయకుడు ఉంది, గణపతి ఉంది, ఇంకా ఏవే ఉన్నాయి నాకు తెలియదు చూడండి. అప్పుడు అదే పంపిట్లే కదా, మళ్ళీ నన్ను ఏం చేస్తాడు, మళ్ళీ అడ్డుపడతా అంటే లోపలికి వెళ్ళడానికి చూస్తా అనమాట. గణపతి ఏం చేస్తుంది, అడ్డుపడుతుంది అనమాట. అంటే నందికి అడ్డుపడుతుంది అనమాట. అప్పుడు శివుడికి వెళ్ళి చెప్తాడు అనమాట. నంది ఉన్నాయి కదా, ఆ నంది ఏమంచి శివుడికి వెళ్ళి చెప్తుంది, ఇలా నన్ను వెళ్ళనీయట్లేదు అని చెప్తే శివుడు వస్తాడు అక్కడికి. శివుడు వస్తుంది అన్నమాట. అదే ఇది వినాయకుడి దగ్గరికి శివుడు వస్తాడు. శివుడు వచ్చి నేను వెళ్ళాలి అని అంటే వెళ్ళకూడదు అని అంటాడు. మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ అడ్డేస్తుంది అన్నమాట. అప్పుడు శివుడికి కోపం వచ్చి నాట్యం చేసి తన దక్కన ఉన్న త్రిశూలం ఉంటుంది కదా శివుడి దక్కన, ఆ త్రిశూలంతో ఎలాగా వినాయకుడి మీదకి ఇసిరేస్తారు. ఇంకా ఇసిరేసింటే తల ఉంటుంది కదా, తల సపరేట్గా పడిపోయింది, బాడీ మొత్తం సపరేట్గా పడిపోయింది అనమాట. తల ఏమో ఎక్కడో పడిపోయింది కనబడాల, ఇంకా బాడీ ఉంది. అప్పుడే పార్వతి వచ్చింది అనమాట, స్నానం నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూస్తే ఇంకా వినాయకుడు ఏమంచి ఇలా పడిపోయి ఉండదు, అంటే తల లేకుండా చనిపోయా అన్నమాట. చంపేస్తాడు శివుడు ఏమంచి. అప్పుడు పార్వతి ఉంటాయి కదా, పార్వతి ఏమంచి నా కొడుకుని బతికించు అని శివుడికి చెప్తాడనమాట. శివుడికి చెప్తే ఆ శివుడు ఏం చేస్తాడు, తన దగ్గర మనుషులు ఉంటాయి కదా, అదే నంది ఇలా ఉంటాయి కదా, వాళ్ళందరినీ అడవికి వెళ్ళి ఏమన్నా జంతువులు ఉంటాయి కదా, అదే తలలు ఉంటాయి కదా, ఆ తలల్ని తీసుకొని రమ్మంటారు. అప్పుడు వాళ్ళు వెళ్తారు. అలా వెళ్తుంటే ఒక ఏనుగు చనిపోతుంది అనమాట. పెద్దదో చిన్నది తెలీదు. ఆ ఏనుగు తల ఉంటుంది. ఆ ఏనుగు తలను తెచ్చి శివుడికి ఇస్తే ఆ శివుడు ఏమంచి వినాయకుడు పెడతాడు అనమాట. వినాయకుడు పెట్టి అందరి దేవతలు వచ్చి మొత్తం అంటే శక్తులు ఇస్తాడు అన్నమాట. బ్రతికేదానికి ఆయుష్ లాంటిది ఏదో ఇస్తుంది, అది పోసే అనమాట. శక్తులు అనేది ఇచ్చేది
వినాయకుడికి. ఇచ్చిన తర్వాత అప్పుడు బ్రతుకుతుంది అన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా వినాయకుడు ఇంకా వినాయకుడికి ఒక ఫ్రెండ్ లాంటి వాహనం ఉందన్నమాట. దాని పేరు మూషికం, అంటే ఎలుక అన్నమాట. ఎలుక అంటే మన ఇంగ్లీష్లో అయితే ర్యాట్ RAT ర్యాట్, ఓకేనా. ఎలుక ఇప్పుడు మన ఇళ్ళల్లో తిరుగుతాయి కదా ఎలుక, అదే అనమాట మన గణపతి ఉంటాయి కదా, తన వాహనం ఎలుక అనమాట. ఇది మీకు ఎవరికైనా తెలుసా ఈ స్టోరీ అంతా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మన ఫస్ట్ భాగం కాబట్టి నాకు ఇలాగ అనిపిస్తుంది. అంటే మధ్య మధ్యలో కొన్నిసార్లు ఆపేస్తున్నట్టు అన్నది. అంటే ఇంకా నా ఫస్ట్ భాగం కాబట్టి నాకు ఇంకా భయం అంటే భయం కాదు, ఒక ఏదిలాగా ఉంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నన్ను కానీ సపోర్ట్ చేస్తే మీకు మంచి మంచి సిరీస్లు ఇలాంటివి చాలా అందిస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. అలానే మట్టి విగ్రహం భాగం 2 ఎప్పుడు వస్తుందంటే ఇంకొద్ది రోజుల్లో వచ్చేస్తుంది. సరే, ఉంటాను. బాయ్. ఇది ఓన్లీ వినాయకుడి గురించి అన్నమాట. అంటే వినాయకుడు అలా పుట్టదు ఇలాగానే. ఎప్పుడైతే వినాయకుడు అంటే ఇందాక చెప్పాం కదా, వినాయకుడు బ్రతుకుతాదో మళ్ళీ, అప్పటి నుంచి మనకు వినాయకుడు ఫేస్ ఎలా ఉంటుందంటే ఏనుగు తల ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏనుగు ఉంటాయి కదా, ఎలిఫెంట్ అనమాట. ఏనుగు తల, రెండు కొమ్ములు, ఒక తొండం ఉంటాయి కదా, పెద్ద చెవులు ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంటాయి చూడండి. ఇప్పుడు దీని గురించి మట్టి విగ్రహం అని ఎందుకు పెట్టానంటే ఈ సిరీస్ నేము. ఇప్పుడు పార్వతీ నుంచి అంటే మట్టితోనో మరి పసుపుతో అనుకుంటా. కానీ ఇప్పుడు మన జనరేషన్లో ఏమంచి చాలా మంది అదే కలర్ఫుల్ విగ్రహాలు ఉంటాయి కదా, అవి మాత్రమే వాడుతున్నారు. ఎవ్వలే కానీ ఇది మట్టి విగ్రహాలు ఉంటాయి కదా గాయ్స్, మీకు ఎవరికైనా అంటే మట్టి విగ్రహాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతుంది కదా నెంబర్స్, ఒక పోస్టర్ ఉండి ఆ పోస్టర్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోండి. ఇంకా మన ఛానల్ పై చెప్తే ఎంతో కొంత తగ్గిస్తుంది అన్నమాట. అందులో ఏంటంటే మీరు చేయించుకోవచ్చు, అంటే విగ్రహాలని మీరు చేయించుకోవచ్చు. అంటే 2 అడుగులు చేయించుకోవచ్చు, 3 అడుగులు చేయించుకోవచ్చు, 6 అడుగులు చేయించుకోవచ్చు, 5 మ్యాక్సిమం 5 అనుకుంటా. అంటే మాకైతే వాళ్ళ లెక్కన ఇప్పుడైతే 3 ఒకటి ఉంది, 5 ఒకటి ఉంది, అంతే. 3 feet 5 feet అంతే ఉందన్నమాట. మీకు నెక్స్ట్ ఇయర్కి అయితే మీరు ఖచ్చితంగా చేయించుకోండి, మంచిది. నేను చేయించుకుందాం అనుకున్నా కానీ టైం లేదు. ఇంకా ఈ సిరీస్లలో పడిపి ఇంకా నాకు అసలు టైమే లేదు. గాయస్, ఇప్పుడు చూడండి, మనం వాడే అంటే కలర్ఫుల్ విగ్రహాలు ఉంటాయి కదా, అవి మనం పూజించిన తర్వాత మళ్ళీ అంటే నీళ్ళలోనే కదా వేస్తే అక్కడ చేపలు కానీ ఇలాంటి జీవులు ఉంటాయి కదా, ఇంకా అదే ఆ నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు మనమే తాగొచ్చేమో. ఒకవేళ మనకు నీళ్ళు వస్తే మనమే తాగొచ్చేమో. అది ఎంత డేంజర్ అంటే చేపలు చనిపోతాయి దానివల్ల. అసలు కదగదు, అది కదగదు. కదిగినా కానీ ఎప్పుడు వరకు ఉంటుంది చెప్పాలా టైము? 1 year కానీ 2 years కానీ పడుతుంది అది కరగాలంటే. అంటే ఆ కలరు మొత్తం పోవాలంటే మ్యాక్సిమం 2 years పడుతుంది అనమాట. అందుకే ఫ్రెండ్స్, మట్టి విగ్రహాలు వాడండి ప్లీజ్ గాయస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా ఐడి, మన ఇన్స్టాగ్రామ్ ఐడి నేమ్ వచ్చేసి ఫ్యామిలీ పవన్ అనమాట. ఆ ఫ్యామిలీ పవన్ ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు ఎవరైతే ఫాలో అవుతారో నేను అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. చిన్న మట్టి బొమ్మ ఉంటాయి కదా అడుగుది, అదైతే నేనైతే గివ్ అవే అంటే ఒకరికి ఇస్తాను ఫ్రీగా. కానీ మీరు ఏం చేస్తారంటే మీ అడ్రస్ పెట్టండి. ఇంకా డెలివరీ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి మాత్రం మీరే పే చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. అంటే ఇంకా బొమ్మ ఖర్చు నేనే పెట్టుకుంటా, ఓన్లీ డెలివరీ ఛార్జెస్ పడితే మీరే పెట్టుకోండి దయచేసి. ఇంకా మన ఛానల్
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సరే, మళ్ళీ నెక్స్ట్ భాగంలో కలుసుకుందాం. ఉంటాను. బాయ్.